దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మనము దేవుని దగ్గర నుంచి కార్యాలను పొందుకోవాలంటే ప్రార్థన చేసి మధ్యలో ఆపేయటం కాదు, కానీ అది పూర్తిగా చివరి వరకు మనం ఆ కార్యాన్ని పొందుకునే వరకు, లేదంటే ఇది జరుగుతుంది అనే నిశ్చయిత మనలో కలిగే వరకు మనము ఆ విషయాన్ని గురించి ప్రార్థిస్తూనే ఉండాలి. మధ్యలో మానుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకున్నాడు అని దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. విసుగు పుట్టి ప్రార్థన చేయటం మానుకోవటం అనేది క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే అతి భయంకరమైన శోధన. మనం ఒక విషయం గురించి ప్రార్థన చేయటం మొదలు పెడతాము. ఒకరోజు, ఒక వారం, మహా అయితే ఒక నెల రోజులు దేవుడికి విన్నవించుకుంటాము. ఏది ఖచ్చితమైన సమాధానం రాకపోతే విసుగెత్తి ఇక బొత్తిగా ప్రార్థించడమే మానుకుంటాము. ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు. ఇది ఆరంభ శూరత్వం. కనిపించిన ప్రతి పని మొదలుపెట్టి ఏదీ పూర్తి చేయలేని పరిస్థితి. ఇది జీవితం నాశనం కావటానికి హేతువు. కార్యాన్ని మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకుంటున్నాడన్నమాట. ఒక ప్రయోజనం కోసం ప్రార్థించటం మొదలుపెట్టి సరైన జవాబు దొరికేదాకా ప్రార్థించని ప్రతి వ్యక్తి ఇదే అలవాటు పడుతున్నాడు. ప్రార్థనలో విసుగు చెందటం అంటే ఓడిపోవటం. ఈ ఓటమి ప్రార్థన అంటే అనాసక్తి, విశ్వాసం లేకుండా చేస్తుంది. జయ జీవితానికి ఇది ప్రక్కలో బల్లెం లాంటిది. అయితే కొందరు అడుగుతారు, ఎంతకాలం ప్రార్థన చేయాలి? కొంతకాలం చేశాక ఇక దేవుడి చేతిలో ఆ విషయాన్ని వదిలి ఆయనకి మొరపెట్టడం మానేయాలి కదా. దీనికి ఒకటే సమాధానం, మీరు అడిగిన విషయం మీకు దొరికేదాకా ప్రార్థించాలి, లేక అది దొరుకుతుంది అన్న నిశ్చయిత మీ హృదయంలో కలిగేదాకా ప్రార్థించాలి. మనం దేవుని సన్నిధిలో గోజాడటాన్ని ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగేదాకా ఆపకూడదు. ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం దేవుణ్ణి అడగటం మాత్రమే కాదు, అది సైతానుతో పోరాటం కూడా. ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్థనలను సైతానికి వ్యతిరేకమైన ఆయుధంగా వాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయటం ఆపాలో నిర్ణయించవలసింది దేవుడే. మనకి ఆ హక్కు లేదు. జవాబు వచ్చేదాకా, లేక జవాబు వస్తుందన్న నిశ్చయిత కలిగేదాకా మన ప్రార్థనలను ఆపే అధికారం మనది కాదు. ఈ మాట మొదటి సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపించింది కనుక ప్రార్థించటం మానేస్తాము. రెండో సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాము కనుక మానేస్తాము. ఎందుకంటే మన హృదయంలోని నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిదే. ఎందుకంటే ఈ నమ్మకం దేవుని నుండి, దేవుని వలన కలిగిన నమ్మకం. మనం ప్రార్థనా జీవితంలో అనుభవజ్ఞులమవుతున్న కొద్దీ దేవుడిచ్చే నిశ్చయిత ఎలాంటిది అనే విషయాన్ని మరింతగా గుర్తుపడుతుంటాము. ఆ నిశ్చయితను ఆధారం చేసుకుని ఎప్పుడూ నిశ్చింతగా ఉండవచ్చు, లేక ఎలాంటి పరిస్థితిలో మన ప్రార్థనని కొనసాగించాలి అనే సంగతి మనకు అర్థమవుతుంది. దేవుని వాగ్దానాల మజిలీలో వేచి ఉండండి. దేవుడొచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తాడు. తన వాగ్దానాల బాట మీదుగానే నడిచి వస్తాడు ఆయన. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, మేము చాలాసార్లు మీ కార్యాలను ప్రార్థించడం మొదలుపెట్టి మధ్యలోనే ఆపేస్తూ ఉంటాము చాలాసార్లు. అయితే చివరి వరకు ప్రార్థించాలని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి. అయ్యా నా తండ్రి, మేము ఏదైనా మీ యొద్ద నుండి పొందుకోవాలంటే మేము దాని గురించి విసుక్కకుండా నిత్యము ప్రార్థన చేయాలి అనే మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ వద్ద నుండి మేము కార్యాలను పొందుకోవాలంటే
మేము విసుగకుండా ప్రార్థించే కృపను అనుగ్రహించండి ప్రభా. ఎందుకంటే ప్రార్థన అనేది కేవలం దేవుణ్ణి మాత్రమే అడగటం మాత్రమే కాదు, సాతానుతోటి పోరాటం కూడా అని తెలియపరుస్తూ ఉన్నాయి. అవును తండ్రి, ఈ పోరాటంలో సాతానికి వ్యతిరేకంగా మేము చేసేటువంటి ప్రార్థన ఆయుధంగా వాడుతున్నామన్న విషయాన్ని మీరు మాకు తెలియపరిచారు ప్రభా. అవును తండ్రి దేవ, సాతానికి ఆయుధంగా ప్రార్థనను వాడటానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మీరు సహాయం చేయండి. ఇటు కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి అందరికీ దేవా. నీ కృప చేత నడిపించండి ప్రభా. సహాయం చేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.